హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఐసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట. సో ఈ ప్రెస్ నోట్లో మనకు ఒక షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో నోటిఫికేషన్ అనేది మనకు ఇక తెలంగాణ ఐసెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మార్చి 6వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలానే దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అనేది మార్చి 10వ తేదీ నుంచి అయితే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. ఓకేనా. సో మార్చి 10 నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ మీద సబ్మిషన్ చేయవచ్చు. 6వ తేదీన నోటిఫికేషన్ వస్తుంది. 10వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేది మీరు చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా. అలానే ఈ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ అనేది మే 3వ తేదీ వరకు అయితే ఉంటుందన్నమాట. మే 3వ తేదీన మనకైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం అయితే అయిపోతుంది. వితౌట్ లేట్ ఫీ తోటి అయితే మే 3వ తేదీ వరకు మనకు టైం ఇస్తున్నారు అనమాట. ఓకేనా. వితౌట్ లేట్ ఫీ తోటి మే 3వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ అనేది 550 రూపాయలు. ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి ఏమో 550 రూపాయలు అయితే ఫీ ఉంది. సో రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకేమో 750 రూపాయలు అయితే ఫీ ఉందన్నమాట. ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఈ ఫీ స్ట్రక్చర్ తోటి మీరైతే మే 3వ తేదీలోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి. ఓకే. అలానే ఆన్లైన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే జూన్ 8 అండ్ జూన్ 9వ తేదీన ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం చూసుకుంటే 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఓకేనా. సో స్టూడెంట్స్, మనకు మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం కూడా నేను మీతో డిస్కస్ అయితే చేస్తాను. ఓకేనా. సో మార్చి 10 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. అది ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు డెమో చూపిస్తాను. ఓకేనా. సో మే 3వ తేదీ లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఫీజు కూడా మీరు చూసుకోండి. ఇది రిజిస్ట్రేషన్ ఫీ అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరైతే పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో స్టూడెంట్స్, ఇది మనకు ఒక నోటిఫికేషన్ అయితే షెడ్యూల్ అయితే. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మనం ఫర్దర్గా దీని గురించి మాట్లాడుకుందాం. మీరు కామెంట్ చేసినట్లయితే నేను మీకు రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.